నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది పేషెంట్స్ చిన్న చిన్న సమస్యలకు అంటే కడుపు నొప్పి, గ్యాస్ లాంటి సమస్యలకు కూడా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్‌కెళ్ళి మెడిసిన్స్ తీసుకొని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ నొప్పి మాత్రలు లేదా గ్యాస్ మాత్రలు 3 సంవత్సరాలకు మించి అంటే కంటిన్యూయస్‌గా 3 సంవత్సరాలకు మించి ఎవరైతే వాడుతూ ఉంటారో వాళ్లకు రెండింతలుగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లేదా పొట్ట క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు రీసెర్చ్‌లో అనేది చెప్పడం జరిగింది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లేదా కడుపు క్యాన్సర్‌గా పిలువబడే ఈ వ్యాధిలో కడుపులోని మనకు ఉండేటువంటి ఆ సెల్స్ లేదా కణాలు అదుపు తప్పి విపరీతంగా పెరిగి కణితిలాగా మారి కొన్ని రకాల సింప్టమ్స్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్ రక్త కణాలు రక్తం ద్వారా కానివ్వండి, లేదంటే లింఫ్ ద్వారా కానివ్వండి, శరీర ప్రవాహంలో చేరి ఇతర శరీర అవయవాలకు చేరి అక్కడ కూడా క్యాన్సర్‌ని వ్యాప్తి చెందేదానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఈ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో చూస్తాం? ముఖ్యంగా చూసుకున్నట్టయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ధూమపానము, ఆల్కహాల్ లేదా ఈ పాన్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎవరైతే ఈ నొప్పి నివారణ మాత్రలు అంటే యాస్పిరిన్ లాంటి మాత్రలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ప్యాక్డ్ ఫుడ్స్ లేదంటే ఎవరైతే ఈ నైట్రైట్స్ లేదా ప్రికిల్డ్ ఫుడ్స్ అని చెప్తామో, సో ప్రిజర్వేటివ్‌గా ఉండేటువంటి కెమికల్స్ ఉండేటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా వీళ్ళలో ఆ కడుపులో ఉండేటువంటి లైనింగ్ లేదా పొర అనేది దెబ్బతిని క్యాన్సర్‌గా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు అంటే డస్ట్‌కి కానివ్వండి, దుమ్ముకి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యేవాడు. లైక్ రబ్బర్ ఇండస్ట్రీస్‌లో కోల్ మైన్స్‌లో పనిచేసేవాళ్ళు. ఇంకా కొన్ని రకాల కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల కూడా ఈ క్యాన్సర్ అనేది వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్థూలకాయలు అంటే ఒబెసిటీ ఉండేవాళ్ళలో, కొన్ని రకాల అల్సర్స్ ఉండేవాళ్ళలో, పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళలో, వీళ్ళలో కూడా కడుపులోని పొర ఇబ్బంది పడి దాంట్లో కూడా క్యాన్సర్ పుట్టేటువంటి అవకాశాలు వీళ్ళకు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్‌లు ఎన్ని రకాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి రకం చూసుకున్నట్టయితే ఎడినోకార్సినోమా అంటారు. 90-95% మందిలో ఈ ఎడినోకార్సినోమాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రంథి కణాల నుంచి వచ్చేటువంటి ఈ ఎడినోకార్సినోమాస్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి డిఫ్యూజ్ అని, మరొకటి ప్రేగుకు సంబంధించిందని. ఆ ప్రేగుకు సంబంధించిన ఈ ఎడినోకార్సినోమాస్ కడుపు మరియు ఇంటెస్టైన్స్ ఏవైతే పేగులు ఉంటాయో అక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ డిఫ్యూజ్ అనే ఎడినోకార్సినోమాస్ చాలా తీవ్రంగా తొందరగా వ్యాప్తి చెంది ఈ చికిత్సకు ఒక పెద్ద సవాలుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవ రకం జిస్ట్ అని అంటాము. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్‌గా వీటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కడుపులోని పేస్ మేకర్ కణాల ద్వారా ఉద్భవించేటువంటి ఈ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా తొందరగా వ్యాప్తి చెంది జీర్ణ వ్యవస్థలోని ఉండేటువంటి ఒక లోపలి పొర పెరిటోనియం పొర ద్వారా కూడా అక్కడ కూడా వ్యాప్తి చెంది ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. మూడో రకము న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అని అంటాము. నరాలు మరియు హార్మోన్లను ఉత్పత్తి చెందించే కణాల ద్వారా ఏర్పడేటువంటి ట్యూమర్స్ ఇవే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్. ఇవి సిమ్టమ్స్ కూడా చాలా స్లోగా ఉండి సో ఇవి కనుగొనడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే సిమ్టమ్స్ లక్షణాలు అనేవి అసలు కనిపించకపోవడం వల్ల ఈ టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా ఉంటుంది. నాలుగో రకం చూసుకున్నట్టయితే లింఫోమా అంటే లింఫోసైట్స్ ఏవైతే వ్యాధి నిరోధక శక్తిలో ఒక భాగంగా చెప్పుకునే లింఫోసైట్స్ ద్వారా ఉత్పత్తి చెందేటువంటి ఈ క్యాన్సర్స్ని లింఫోమాగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు క్యాన్సర్లో ఉండేటువంటి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రారంభ దశలో ఇవి ఎటువంటి లక్షణాలు చూపించినప్పటికీ ఎవరికైతే అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారో వాళ్ళలో కడుపులో నొప్పి, కడుపులో మంట మరియు గ్యాస్ లాగా ఫామ్ అవ్వడము, ఛాతీ మరియు కడుపు ఈ రెండిటి మధ్యలో పుండు పడినట్టుగా నొప్పి ఉండడము, కొంచెం తినగానే కడుపు ఉబ్బరంగా ఉండడము, మరికొంతమందిలో ఆహారం యొక్క కదలికలను ఆ కణతి అనేది అడ్డుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్ లాగా యాసిడ్ అనేది పైకి తన్నడము. సో దానివల్ల మొత్తము గొంతంతా మంటగా ఉండడము, అన్నం ఏదైతే ఆహారం తీసుకుంటామో సో అది గొంతులో అంటుకున్నట్టుగా ఉండడము, తద్వారా ఆకలి తగ్గిపోవడము, వికారంలాగా అనిపించడము, జీర్ణక్రియ మందగించడము,
సో కొంచెం తినగానే కడుపుబ్బరంగా ఉండడం వల్ల వాళ్ళకు ఆహారం అంటే వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా మటుకు తగ్గిపోవడము. ఇవన్నీ కూడా సిమ్టమ్స్‌గా చెప్పొచ్చు. కొంతమందిలో ఈ క్యాన్సర్ ఎలాగైతే స్ప్రెడ్ అవుతూ ఉంటుందో వాళ్ళలో ఈ యొక్క క్యాలరీస్ ఎక్కువగా బర్న్ అయిపోయి సో వాళ్ళకు బరువు అనేది వాళ్ళు చాలా వేగంగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందిలో ఈ బ్లడ్ వామిటింగ్స్ లాగా ఏర్పడి ఎప్పుడైతే ఈ కణుతులు ఫామ్ అయ్యే లోపల వామిటింగ్ లాగా వస్తుందో నల్లగా రక్తం పడిపోయి ఆ జిఐ ట్రాక్ట్ యొక్క సో ముందు భాగం నుంచి వాళ్ళకు వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. అక్కడ నుంచి రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్రావం వల్ల వాళ్ళకు ఎనీమిక్ కండిషన్స్ అంటే రక్తం తగ్గిపోవడం వల్ల గిడ్డీనెస్ అంటే నీరసంగా ఉండడము, చేతకాకపోవడము, కళ్ళు తిరగడం లాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. మరి కొంతమందిలో ఈ యొక్క పొట్ట చుట్టూ ఉండేటువంటి క్యాన్సర్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ద్రవం అనేది మనకు ఏర్పడడం వల్ల పొట్టంతా ఉబ్బెత్తుగా లావుగా మారిపోవడం అనేది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ లోపల పొట్టలోని పొర ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకు కావాల్సినటువంటి అంశాలు అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోయి వాళ్ళకు శరీరంలో శక్తి అనేది కూడా తగ్గిపోవడం మరొక సిమ్టమ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్‌లను ఎలా నిర్ధారించుకోవాలి? నిర్ధారణ పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఎండోస్కోపీ ఆ యొక్క జీర్ణ వ్యవస్థను చూసి లోపల ఉండేటువంటి కణాలను పరీక్షకు తీసి పరీక్షకు పంపించడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతూ ఉంటుంది. మరొకటి అల్ట్రా ఎండోస్కోపీ అంటాము. జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఆ గోడలు పరీక్షించడానికి ఈ పరీక్ష అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సిటీ స్కాన్ అంటే దీనికంటే అడ్వాన్స్డ్ అంటే వెల్ డిఫైన్డ్ పిక్చర్స్ లాగా ఆ కడుపులో పిక్చర్స్ని చూడడానికి ఈ సిటీ స్కాన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. పెట్ స్కాన్ అని అంటాము. ఈ క్యాన్సర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని మ్యాప్ చేయడానికి రేడియో యాక్టివ్ ఒక చక్కెర ద్రావణాన్ని పంపించి దాన్ని ట్రాక్ చేసి దాన్ని మ్యాప్ చేయడానికి కణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ యొక్క పెట్ స్కాన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మరొకటి చూసుకున్నట్టయితే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందో అనేది తెలుసుకోవచ్చు. రక్త మరియు మల పరీక్ష ద్వారా రక్తస్రావం ఏ పార్ట్ నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు. రక్త కణాలు ఏ ఏ విధంగా పెరిగాయి అనేది కూడా ఈ యొక్క రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ క్యాన్సర్ కణాలను ఇంకా మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి వాటి యొక్క వ్యాప్తి పెరుగుదల ఎలా ఉన్నాయో క్యాన్సర్ కణమా కాదా అనేది కూడా మనము ఈ మైక్రోస్కోపీ పరీక్ష ద్వారా కూడా నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. మరొక పద్ధతి ఈ కీమోథెరపీ అంటే ఐవి మందుల ద్వారా మనకు ఈ యొక్క క్యాన్సర్ కణాల యొక్క వ్యాప్తిని తగ్గించడానికి కొన్ని రకాల మందులు వాడడం అనేది కీమోథెరపీగా చెప్పడం జరుగుతుంది. మరొక పద్ధతి చూసుకున్నట్టయితే కనుక పాలియేటివ్ కేర్ అని అంటాము. సో క్యాన్సర్ నయం అయిన తర్వాత కూడా సో నొప్పిని తగ్గించడానికి ఆ నొప్పిని నిర్వహించడానికి లేదా జీవితం యొక్క నాణ్యతను పెంచడానికి ఈ యొక్క పాలియేటివ్ కేర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమందిలో రేడియేషన్ అంటే ఈ ద్వారా ఎక్స్రేలను పంపించి ఆ కణితి యొక్క సైజ్ని తగ్గించడానికి లేదా నొప్పిని తగ్గించడానికి ఈ యొక్క రేడియేషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని టార్గెటెడ్ మెడిసిన్స్ ఇచ్చి కొన్ని రకాల వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆ క్యాన్సర్ కణాల యొక్క ఎక్కడైతే ఉంటుందో ఆ టార్గెటెడ్ కణాల మీద ఈ వ్యాధి నిరోధక శక్తి మెడిసిన్స్ పనిచేసి ఆ కణాలను నశింపజేయడానికి కూడా ఇవన్నీ మెడిసిన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే కనుక భూనింబ, యష్టిమధు, అశ్వగంధ, పిప్పలి, ఇంకా మిరియాలు, టర్మరిక్, సహదేవి ఇవన్నీ కూడా మనకు రేడియో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉన్నట్టు ఇమ్యూనో మాడ్యులేటర్స్గా పనిచేస్తున్నట్టు ఆ యొక్క గ్రంథి యొక్క సైజ్ని తగ్గించడానికి ఇంకా ఇమ్యూనిటీని పెంచడానికి క్యాన్సర్ సెల్స్ని తగ్గించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నట్టు మనకు రీసెర్చ్లో తెలిసింది. ఈ డ్రగ్స్ అన్నిటికీ కూడా రసాయనంగా చెప్పబడే ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో హెర్బ్స్ ఆయుర్వేదంలో చెప్పబడినటువంటివి ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్లో తీసుకోవడం ద్వారా పేషెంట్కి మనకు నొప్పి నివారణే కాకుండా వాళ్ళ యొక్క జీవన శైలి అనేది సో అది వృద్ధి చెందడానికి అంటే బెటర్ లైఫ్ పొందడానికి ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది మనకు ఎన్హాన్స్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆయుర్వేదం అనగానే పేషెంట్లు అన్నీ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వచ్చి
చాలామంది క్యాన్సర్‌కి చికిత్స ఉందా? లేదా? అని ప్రశ్న అనేది చాలామంది డాక్టర్స్ ఎదురవుతున్నటువంటి ఒక ప్రశ్నలాగా చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే మనకు ఇంటిగ్రేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మీరు మొదటి దశలో ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పటికిని దాని ఈ ఆయుర్వేదంతో కాంబినేషన్‌తో ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్ ద్వారా మీరు చికిత్స తీసుకోగలిగితే గనక, ఈ హెర్బ్స్ యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్‌తో మీరు చికిత్స తీసుకుంటూ మీరు రేడియోథెరపీ, కీమోథెరపీ తీసుకున్నప్పటికిని, సో ఇవన్నీ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే గనక తప్పకుండా మీ యొక్క క్యాన్సర్ అనేది ఇంకా త్వరగా నయం అవ్వడానికి ఆయుర్వేదము చాలా మటుకు దోహదపడుతూ ఉంటుంది. మరికొంతమంది ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కేవలము ఒక మేనేజ్మెంట్ థెరపీ లాగానే ఆయుర్వేదాన్ని చూడడం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. మాకొచ్చేటువంటి పేషెంట్స్ చాలామంది కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయి అలోపతిలో ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే ఆయుర్వేదం అనేది ఒక లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకొని వస్తున్నారు. సో అట్లాంటి పేషెంట్స్‌కి ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా న్యాయం చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. సో వాళ్ళలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వీక్ అయిపోయి ఉంటుంది. సో ఈ రేడియేషన్ వల్ల కానివ్వండి, నొప్పి నివారణ మాత్రలు ఇవన్నీ వేసుకోవడం ద్వారా పేషెంట్ యొక్క కండిషన్ కూడా చాలా డిటీరియేట్ అయ్యి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా లూజ్ అయి ఉంటారు. సో ఆ సిట్యుయేషన్‌లో ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా 100% అనేది ఎవ్వరికీ న్యాయం చేయడం అనేది చాలా కష్టం. అదే గనుక మీరు మొదటి స్టేజ్‌లో గనుక దీన్ని ఒక అడ్జువెంట్ థెరపీ లాగా, ఒక ఇంటిగ్రేటెడ్, ఒక హోలిస్టిక్ థెరపీ లాగా అనుకోని మీరు ఈ ఆయుర్వేద చికిత్సని మీరు మొదటిగా ప్రారంభిస్తే, మీరు ఎటువంటి రేడియేషన్ తీసుకున్నా, కీమో తీసుకున్నా గూడా దీన్ని ఒక అడ్జువెంట్ థెరపీ లాగా మీరు మొదలుపెట్టుకుంటే గనక తప్పకుండా మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఆ కణితి సైజ్‌ని తగ్గించేటువంటి ఇటువంటి హెర్బ్స్ ఉండడం ద్వారా, వీటి యొక్క కాంబినేషన్ ద్వారా గూడా కణితి సైజ్ అనేది తగ్గి, సో ఆయుర్వేదిక్ ఈ ట్రీట్మెంట్ అనేది మీకు క్యాన్సర్‌లో గూడా చాలా రకాల హెల్ప్ మీకు ఇస్తుంది అని నేను చెప్పడానికి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. నాకు ఒక పేషెంట్ రీసెంట్‌గా వచ్చిన పేషెంట్ వల్ల నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఆమెకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ వచ్చింది. సో ఆమె రికరెంట్‌గా పీరియడ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఆమె ఎక్కువగా ఈ సైకిల్‌ని ఆపడానికి, నొప్పిని ఆపడానికి మరియు నొప్పి వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చి, ఆ గ్యాస్ట్రిక్ సంబంధించిన టాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా, సో ఇట్లా ఆమె ఏళ్ల తరబడి వేసుకోవడం ద్వారా సో ఆమెకు క్యాన్సర్ అనేది ఉద్భవించిందని నేను అనుకుంటున్నాను. సో దానికి వాళ్ళు అలోపతిలో చికిత్స తీసుకున్నారు కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఆమెకు రిపీట్ అవుతుంది. సో రిపిటేషన్ కాకుండా ఉండడానికి, ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీ పెరగడానికి వాళ్ళు ఆయుర్వేదం చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి పేషెంట్స్ మళ్ళీ ఒక ఎడ్యుకేటెడ్ మోడ్‌లో ఈ వీడియో చేయడం జరిగింది. సో అట్‌లీస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా పేషెంట్ ఈ వీడియో విన్న వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలకు మీరు ప్రతి చిన్న సమస్యకు అలోపతికే వెళ్ళకుండా ప్రతిదానికి మీరు ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడకుండా, దానికి ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఆయుర్వేదంలో చాలా మంచి మందులు చెప్పబడ్డాయి. మీ యొక్క గ్యాస్‌కి కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కానివ్వండి, సో ఈ మెన్స్ట్రువల్స్ టైంలో వచ్చేటువంటి క్రాంప్స్, నొప్పులకు కానివ్వండి, జనరల్ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, దేనికైనా కానీ ఆయుర్వేదం అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్‌గా చాలామంది పేషెంట్స్ పెట్టుకుంటారని నేను ఈ వీడియో చేసి ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి ఇబ్బందులతో బాధపడుతుంటే మా యొక్క వీడియో వాళ్ళకు షేర్ చేయండి. మీకు క్యాన్సర్ గురించిన ఎటువంటి సమస్యలు కానీ, ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.